చందమామ కథ. అమాయకులు. పూర్వం రష్యాలో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడకిద్దరు కుమారులు ఉండేవారు. అందులో ఒకడు చనిపోయాడు. రెండవ వాడు దూరదేశం ప్రయాణమే వెళ్ళాడు. వాడు వెళ్ళిన 3 రోజులకే ముసలావిడ ఇంటికి ఒక సిపాయి వచ్చి, అవ్వా, చీకటి పడుతున్నది, ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకోనిస్తావా అని అడిగాడు. అలాగేలే నాయనా, అయితే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది ముసలావిడ. నేను ఆలోకం నుంచి వస్తున్నాలే అన్నాడు సిపాయి. నిజంగానా? నా కొడుకు ఈ మధ్యనే పోయాడు, వాడు కానీ నీకు అక్కడ కనపడలేదు కదా అని అడిగింది ముసలావిడ. కనపడకేం, అతను నేను ఒకే గదిలో ఉండేవాళ్ళం అన్నాడు సిపాయి. నిజంగానా అన్నది ముసలావిడ. మీ వాడు ఆ లోకంలో కొంగలను కాస్తున్నాడవ్వా అన్నాడు సిపాయి. అయ్యో పాపం, మా వాడెంత కష్టపడుతున్నాడో అన్నది ముసలమ్మ. కష్టం కాదా అవ్వా, కొంగలంటే ఎటువంటివనుకున్నావు, ముళ్ళ పొదల మధ్యకి పారిపోతాయి అన్నాడు సిపాయి. ఇంకేం, వాడి బట్టలన్నీ కొర్రుపట్టి ఉంటాయి అన్నది ముసలమ్మ. అతని బట్టలన్నీ పీలికలు వాలికలు అయ్యాయంటే నమ్ము అన్నాడు సిపాయి. నా దగ్గర 40 గజాల తాను, కొంత డబ్బు ఉన్నది నాయనా, వాటిని తీసుకుపోయి వాడికిస్తావా అని అడిగింది ముసలమ్మ. అలాగేలే అవ్వా అన్నాడు సిపాయి. వాడా రాత్రి ముసలమ్మ ఇంట పడుకొని మర్నాడు బట్టల తాను డబ్బు తీసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొంతకాలానికి దూరదేశం వెళ్ళిన ముసలమ్మ కొడుకు తిరిగి వచ్చాడు. ఒరేయ్ నాయనా, నువ్వు వెళ్ళిన సమయంలో ఆ లోకం నుంచి ఒకడు వచ్చాడు, చనిపోయిన నీ అన్న విషయాలన్నీ చెప్పాడు. ఇద్దరూ ఒక గదిలోనే ఉంటున్నారట. మీ అన్నకివ్వమని ఒక బట్టల తాను డబ్బు ఇచ్చి పంపించా అన్నది ముసలమ్మ తన రెండో కొడుకుతో. చాలా గొప్ప పని చేశావు, నిన్ను అమాయకురాలిని చేసి ఎవడో దోపిడీ చేశాడు. నీ వంటి అమాయకులు ప్రపంచంలో ఇంకా ఎందరున్నారో చూసి నా తెలివితేటలు వాళ్ళ మీద చూపిస్తాను అంటూ ముసలమ్మ కొడుకు బయలుదేరాడు. పోగా పోగా ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామం జమీందారు భవంతి పక్క పశువుల శాల ముందు ఒక ఆడపంది, దాని పిల్లలు మేత తింటున్నాయి. ముసలమ్మ కొడుకు ఆడపంది ముందు మోకరించి నేలకు వంగి నమస్కారం చేశాడు. ఇదంతా భవంతి కిటికీ నుంచి చూస్తున్న జమీందారు భార్య తన దాసిని పిలిచి, అదిగో అతడు ఎందుకట్లా నమస్కారం చేస్తున్నాడో విచారించి రావే అని పంపింది. దాసీది వచ్చి ముసలమ్మ కొడుకుతో, మా పంది ముందు సాష్టాంగ పడుతున్నావేం అని అడిగింది. చల్లని తల్లి, ఈ పంది నా భార్యకు వేలు విడిచిన బంధువు. రేపు నా కొడుకు పెళ్లి పెత్తనం చేయటానికి పందిని తోడు పెళ్లి కూతుళ్ళుగా పంది పిల్లల్ని పంపుతారేమో, కాస్త అమ్మగారిని అడిగి వస్తావా అన్నాడు ముసలమ్మ కొడుకు. దాసి చెప్పిన మాటలు విని జమీందారు భార్య, పెళ్లికి పందుల్ని పిలుచుకుపోవడానికి వచ్చాడా, ఎంత వెర్రివాడు, సరే కానీ వాణ్ణి చూసే నవ్వుతారు, మనకేం, ఆ పందికి నా ఉన్నికోటు తొడిగి పిల్లలతో సహా గుర్రబండిలో వైభవంగా పంపించు అన్నది దాసితో. దాసి అలాగే చేసింది. గుర్రాలను బండికి పూంచి పందిని పిల్లల్ని అందులో కూర్చోబెట్టి బండిని ముసలమ్మ కొడుకు అప్పగించారు. వాడు బండి తోలుకుంటూ ఇంటికి బయలుదేరాడు. వేటకు పోయిన జమీందారు ఇంటికి తిరిగి రాగానే జమీందారు భార్య విరగబడి నవ్వుతూ, అయ్యో నవ్వలేక చచ్చాం, మీరు లేకపోతిరి. ఇక్కడికి ఒక అతడు వచ్చి మన ఆడపందికి వంగి వంగి దన్నాలు పెట్టసాగాడు. ఏమిట్రా అంటే, ఆ పంది తన భార్యకు వేలు విడిచిన బంధువని, దానిని తన కొడుకు పెళ్లికి పెత్తనం చేయటానికి తోడు పెళ్లి కూతుళ్ళుగా పంది పిల్లల్ని పంపమన్నాడు అన్నది. ఇంకేం, నువ్వు పంపావు అవునా అన్నాడు జమీందారు. అవును, పందికి నా ఉన్నికోటు తొడిగి పిల్లలతో సహా గుర్రబండిలో ఎక్కించి మరీ పంపాను అన్నది భార్య. వాడెక్కడ ఉంటాడు అని అడిగాడు జమీందారు. నాకేం తెలుసు అండి అన్నది భార్య. మతిలేని దానవు నువ్వు, వాడు కాడు అంటూ జమీందారు తన గుర్రం ఎక్కి ముసలమ్మ కొడుకును పట్టుకోవటానికి బయలుదేరాడు. గుర్రపు డెక్కల చప్పుడును బట్టి ముసలమ్మ కొడుకు తన వెంట ఎవరో పడ్డట్టు పసిగట్టాడు. బండిని దట్టమైన అరణ్యంలోకి తోలి తాను రోడ్డు మీదికి వచ్చి తన టోపీని నేల మీద పెట్టి ఏమీ ఎరగనట్టు దాని పక్కనే కూర్చున్నాడు. ఇంతలో జమీందారు హడావిడిగా అక్కడికి వచ్చి, ఏయ్ కుర్రవాడా,
గుర్రపు బండి మీద పందిని పిల్లల్ని ఎక్కించుకొని ఇటుగా ఎవడన్నా పారిపోవటం నువ్వు చూశావా అని ముసలమ్మ కొడుకుని అడిగాడు. చూశాను దొరా, వాడు వెళ్ళి చాలాసేపాయే అన్నాడు ముసలమ్మ కొడుకు. వాణ్ణి పట్టుకోవాలి, ఎటుగా వెళ్ళాడు అని అడిగాడు జమీందారు. వాణ్ణి మీరు పట్టుకోలేకేం? పోనీ మీకు ఈ ప్రాంతాల అడ్డదారులు తెలుసా అన్నాడు ముసలమ్మ కొడుకు. ఒరేయ్, నువ్వు చాలా మంచివాడివి కానీ కాస్త నువ్వు వెళ్ళి వాణ్ణి పట్టుకురా అన్నాడు జమీందారు. నేనా అండి? నా వల్ల కాదండి, నా టోపీ కింద డేగ ఉన్నది, దానికి కాపలా కాస్తున్నాను అన్నాడు ముసలమ్మ కొడుకు. నీ డేగను నేను చూస్తూ ఉంటాలే అన్నాడు జమీందారు. అది పోయిందంటే యజమాని నా పీక కోసేస్తాడు అన్నాడు ముసలమ్మ కొడుకు. దానికి ఖరీదెంత అన్నాడు జమీందారు. 300కు తగ్గదు అన్నాడు ముసలమ్మ కొడుకు. ఇంకేం, అది పోతే దాని ఖరీదు నేను ఇచ్చుకుంటాలే అన్నాడు జమీందారు. మాటలకేం, ఎన్నైనా చెప్పొచ్చు అన్నాడు ముసలమ్మ కొడుకు. నా మాటలో నమ్మకం లేదురా? ఇదిగో, నా మాట నమ్మకపోతే 300 తీసుకో అన్నాడు జమీందారు. ముసలమ్మ కొడుకు 300 తీసుకొని జమీందారు గారి గుర్రం ఎక్కి అడవిదారి పట్టి చెట్ల చాటున దాచిన గుర్రపు బండితో సహా ఇంటికి వెళ్ళిపోయాడు. జమీందారు గంటల తరబడి కూర్చున్నా వెళ్ళిన వాడి జాడలేదు. ఆ సమయానికి సూర్యాస్తమయం కూడా కాబోతోంది. ఈ టోపీ కింద నిజంగా డేగ ఉందేమో చూద్దాం, ఉంటే వాడు తిరిగి వస్తాడు, లేకపోతే వాడి కోసం కనిపెట్టుకోవటం అనవసరం అనుకొని జమీందారు టోపీ నేల మీద నుంచి ఎత్తాడు. దాని కింద ఏమీ లేదు. దొంగ విధవ, నా భార్యను మోసగించిన వాడు వాడే అయ్యుండాలి అనుకుంటూ జమీందారు ఇంటికి బయలుదేరాడు. ముసలమ్మ కొడుకు జమీందారు గుర్రాన్ని, బండిని, పందిని, పిల్లలను, డబ్బును ఇంటికి పట్టుకుపోయి తల్లికి చూపించి, చూశావా అమ్మా, నీకన్నా కూడా అమాయకులున్నారు ప్రపంచంలో, ఇక మనకు ఏ లోటు ఉండదు అన్నాడు. కథ సమాప్తం.